హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్ కాండమ్మ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో తమ్నైల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా మీకు. ఇది మామయ్యది 50th బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఇంకా మేము అటే వెళ్తున్నాము. అత్తమ్మ సర్ప్రైజ్గా ప్లాన్ చేసింది, మామయ్యకి తెలియకుండా మమ్మీ వాళ్ళని, పిన్ని వాళ్ళని, ఇంకా వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ అక్క వాళ్ళు అందరినీ ఇన్వైట్ చేసింది అనమాట. సర్ప్రైజ్గా పార్టీ లాగా చిన్నగా ఇంట్లోనే చిన్నగా అరేంజ్ చేద్దాము తెలియకుండా అనేసి అందరినీ ఇన్వైట్ చేసింది అన్నట్టు. సో ఇంకా అక్కడికే వెళ్తున్నాం మేము. ఆల్రెడీ ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది, కొంచెం తొందరగా వెళ్ళాల్సింది. ఇక మేము స్టార్ట్ అయ్యేసరికి 12:30 ఆ టైం అయిపోయింది. ఇంక ఇక్కడ ఏంటి అని అంటే ఇది తార్నాక జంక్షన్. సో నేను చదివింది ఓయూలో. సో ఇంకా ఆ ఏరియా చూడగానే ఒకలాంటి అన్ని మెమరీస్ అన్నీ ఇట్లా ఒకసారి ఫ్లాష్ అవుతాయి అన్నట్టు. సో అందుకే అట్లా చిన్న బిట్ తీసిన, అట్లా మీతో కూడా షేర్ చేద్దాం అనేసి ఇంకా అటు సైడ్ వెళ్తే రైట్ సైడ్ లోపలికి వెళ్తే క్యాంపస్ వస్తుంది. సో ఓకే, బ్యాక్ టు ద టాపిక్. ఇంకా సర్ప్రైజ్ అని అనుకున్నాం కానీ మార్నింగ్ కొన్ని రీజన్స్ వల్ల సర్ప్రైజ్ రివీల్ అయిపోయింది, తెలిసిపోయింది అనమాట మామయ్యకి. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి తను బయటనే ఉండే, ఇంకా సర్ప్రైజ్ లేదు ఏం లేదు, ఇంకా బయటనే ఉండే. ఇంకా విష్ చేసి ఇంకా లోపలికి వెళ్ళాం. లంచ్ టైం అయిపోయింది అప్పటికే వెళ్ళేసరికి వంటలన్నీ రెడీ అయిపోయినాయి. అన్నీ అత్తమైన అమ్మమ్మ కలిసే చేసిండ్రు. సో చికెన్, మటన్, పూరి, వడ, స్వీట్, మన తీయపప్పు, పచ్చిపులుసు, రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేసాను అన్నట్టు. ఇంకా లంచ్ టైం కదా, ఇంకా అదే మీకు మెన్యూ ఏమేమి ఉందనేది చూపిస్తున్నా. సో ఇంకా పెరుగు, చల్లని పెరుగు. సో ఇది మెన్యూ అనమాట. మటన్, చికెన్, వడ అయితే సూపర్ క్రిస్పీగా సూపర్ ఉండే అనమాట. సో ఇంకా తింటున్నాం. ఇక్కడ శశాంక్ వీడియో తీస్తున్నాడు. తీసిన నెక్స్ట్ హాయ్ చెప్పరు. అరే బ్లాగ్ లో వస్తారు. రే హాయ్ చెప్పరు. ఇంకా మధ్యలో కొన్ని రా క్లిప్స్ అట్లే ఉంచేసిన వాయిస్తోని. ఇంకా ఇక్కడ మమ్మల్ని వీడియో తీసినాక నెక్స్ట్ శశాంక్ తింటుంటే అరే నేను తీస్తా వీడియో అనేసి ఇంకా శశాంక్ని కూడా వీడియో తీస్తుండే. ఇంక ఇక్కడ మేము పిల్లలందరం తినేసినాక ఇంకా లేడీస్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తినమని కూర్చోమని చెప్పిన. ఇంకా లోపల అమ్మమ్మ వడలు వేస్తుంటే నేను వేస్తానులే, మేము తినేసినాం కదా మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి ఇంకా అమ్మమ్మ కూర్చోమని చెప్పి ఇంకా నేను వడలు వేస్తున్నా. ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్ అయింది కదా, ఎప్పుడు వంటింట్లోకి వచ్చి పనిచేసే ఛాన్స్ అమ్మమ్మ ఇవ్వదు ఎప్పుడు కూడా ఎవరికైనా. నాకేంటి మమ్మీకి పిన్నికి కూడా ఖచ్చితంగా బలవంతంగా చేస్తేనే హెల్ప్ చేయనిస్తుంది. మొత్తం తనే చేసుకుంటుంది అనమాట. అత్తమ్మ అమ్మమ్మ వాళ్ళే చేసుకుంటారు. సో ఇంకా ఇక్కడ మీరు తినండి, ఎట్లా ఫ్రీగానే ఉన్నాం కదా అనేసి కొన్ని వాళ్ళ మందం వడలు ఏమంటే వేస్తున్నా. ఇంకా ఇక్కడ కుట్టికి నేర్పిస్తున్నా వడలు ఎట్లా వేయాలి, చూసి నేర్చుకో అని. ఏదో పెద్ద నాకు వచ్చినంతలో నేను దానికి నేర్పిస్తున్నా అన్నమాట. సరే చూడు అనేసి ఇంకా అట్లా కొంచెం టైంపాస్ చేస్తూ వడలు అయితే రెడీ అయిపోయినాయి, క్రిస్పీ వడలు. ఇంకా వీళ్ళు ఇక్కడ బయట తింటున్నారు, వాళ్ళకు కూడా వడలు ఇచ్చేసి ఇంకా మేము కాసేపు అట్లా రిలాక్స్ అయిపోయినాం. ఈవినింగ్ మళ్ళీ కేక్ కటింగ్ అదంతా ప్రోగ్రామ్కి. అట్లా తిన్న వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంకా రెస్ట్ మూడ్లో ఉండే ఇంకా రిలాక్స్ అయిపోతున్నారు. సో దెన్ ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయింది, బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడ అత్తమ్మ కేక్ అదంతా అరేంజ్ చేస్తుంది. సో ఇంకా మామయ్య ఇవన్నీ ఎందుకు, ఏమన్నా చిన్నపిల్లగా అన్నా నేను అనుకుంటా అంటుంటే సరేలే ఇంకా కేక్ మ్యాండేటరీ కదా బర్త్డే అన్నప్పుడు. సో ఇంకా సిమి వాళ్ళు వెళ్ళి కేక్ తీసుకొచ్చిండ్రు. ఇక ఇక్కడంతా అరేంజ్ చేస్తుంది. ఇంకా ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ చేసేలోపు ఇంకా మిగతా వాళ్ళందరినీ కొంచెం ఈవినింగ్ అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బర్త్డే బాయ్ని కూడా రెడీ అవ్వమని చెప్పిన అనమాట. సో ఇంకా లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూద్దాం రండి. లోపల ఇక్కడ అందరూ మంచిగా మమ్మీ, పిన్ని, మామయ్య, అత్తమ్మ, బాబాయ్ ఇంకా వీళ్ళందరూ మంచిగా ముచ్చట్లు వేస్తున్నారు. సో ఇంకా సుహాస్ అక్కడ రెడీ అయిపోయింది, కుట్టి రెడీ అయిపోయింది కూర్చుంది. ఇంకా త్రిషిక కూడా రెడీ అయిపోయింది, చిన్నగా జస్ట్ అట్లా ఫేస్ వాష్ చేసుకొని జుట్టు వేసిన అంతే. సో ఇంకా అందరం బయటకు వచ్చేసేయండి అని ఇంకా బయటికి రమ్మంటున్న వాళ్ళని. బర్త్డే పార్టీ అందరం గొలుసు కనబడతలేదు, గొలుసు ఇంపార్టెంట్. కొంచెం ఇట్లా కొంచెం అట్లా
ఇంకా టీవీలో సాంగ్ పెట్టుకుంటే ఇంకా మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది, అదంతా ప్రాబ్లం అవుతుంది, ఇంకా గోరగోలు ఉందని చెప్పేసి నేను ఇంకా మ్యూట్ పెట్టేసిన. సో ఇట్లా మేము పిల్లలం అందరం వెనక నిలిచుంటే ఇంకా మామయ్య కేక్ కట్ చేస్తున్నట్టు. సో ఇంక ఇక్కడ మమ్మీ అండ్ పిన్ని అండ్ అమ్మమ్మ రమ్మంటే అమ్మమ్మ ఇట్లాంటివి ఇష్టం ఉండే, అంటే ఫొటోస్ అవి వీడియోస్ అంతా ఇష్టం ఉండే, అంతా వెనకరే. సో ఇంకా పిలుస్తే అట్లా వచ్చింది. ఇంకా అమ్మమ్మ మమ్మీ పిన్ని వీళ్ళందరూ ఇంకా కేక్ తినిపించేసి అట్లా ప్రోగ్రామ్ అట్లా కంటిన్యూ అయిపోతుంది అన్నట్టు. అమ్మమ్మ వాళ్ళు మా అమ్మకి 5 months అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయినా అనమాట. అమ్మమ్మ తాతయ్య మమ్మీ పిన్ని మామయ్య. సో వీళ్ళు హైదరాబాద్ వచ్చి కూడా 50 years అవుతుంది అనమాట. సో అట్లా 50 years సెలబ్రేషన్ అట్లా ఇట్లా అన్ని రకాలుగా 50 years సెలబ్రేషన్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో ఇంకా అప్పుడు తినేటప్పుడు ఇవన్నీ షేర్ చేస్తుండే మమ్మీ. సో ఇట్లా 50 years అయింది మేము ఇక్కడికి వచ్చి అనేసి. ఇంకా వీళ్ళ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే అనమాట, హైదరాబాద్లోనే. మమ్మీది మామయ్యది పిన్నిది అందరిది. నేను 5th ఉన్నప్పుడే తాతయ్య ఎక్స్పైర్ అయిన అన్నట్టు. సో ఇంకా అప్పటి నుండి మామయ్యనే ఫ్యామిలీకి స్ట్రాంగ్ పిల్లర్గా ఉంటూ, అప్పటికి ఇంకా పిన్ని పెళ్ళి అవ్వలేదు. సో ఇంకా పిన్ని పెళ్ళి, తన ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీతో ఇప్పుడు అయితే మంచి పొజిషన్లో ఉన్నారు. అండ్ దీస్ 3 దే షేర్ వెరీ గుడ్ బాండ్. మామయ్య మమ్మీ పిన్ని ముగ్గురు చాలా మంచి బాండ్ షేర్ చేసుకుంటున్నారు. అండ్ దే రెస్పెక్ట్ దేర్ బౌండరీస్ అండ్ దే రెస్పెక్ట్ ఈచ్ అదర్. అండ్ మామయ్య కూడా మమ్మీని అండ్ పిన్నిని కూడా అంతే కేర్తోని ఒక ఫాదర్ ఫిగర్ లాగా ఎప్పుడు ఒక మేజర్ రోల్ ప్లే చేస్తారనమాట మా అందరి లైఫ్లోకి. సో అందుకే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ముగ్గురులో నేను ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ అనమాట. అండ్ ఐ ఆల్సో షేర్ సమ్ స్పెషల్ బాండ్ విత్ దెమ్. అంటే ఫస్ట్ బాండ్ చైల్డ్ ఎంతైనా కొంచెం స్పెషల్గానే ఉంటుంది కదా. సో తాతయ్యతోని నేను స్పెండ్ చేసినంత ఎవరు స్పెండ్ చేయలేదు. తమ్ముడు ఇంకా అప్పుడు చాలా చిన్నోడు, ఇంకా అప్పటికి తాతయ్య చనిపోయాను అనమాట. సో అందరికంటే ఎక్కువ నేను అమ్మమ్మ తాతయ్య మామయ్య పిన్ని తోని ఎక్కువగా బాండ్ షేర్ చేసుకుని నేననమాట. సో అట్లా చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళతోనే. జనరల్గా అమ్మమ్మ అని అంటే అమ్మమ్మ వాళ్ళతోనే ఒక స్పెషల్ బాండ్ అనేది ఉంటుంది, నానమ్మ సైడ్ కంటే అమ్మమ్మ వాళ్ళ సైడ్ కంటే. అది యూనివర్సల్ ట్రూత్ అదంతే. సో ఇంకా అక్కడ నేను ఫస్ట్ చైల్డ్ కాబట్టి ఐ హ్యాడ్ సమ్ స్పెషల్ కేర్ అండ్ స్పెషల్ ప్యాంపరింగ్ కదా. ఎంతైనా ఫస్ట్ చైల్డ్ ఉన్నప్పుడు అది వేరు ఉంటుంది కదా. అండ్ చిన్నగా ఉన్నప్పుడు స్కూలింగ్ అప్ టు 5th వరకు మ్యాక్సిమం నేను హైదరాబాద్లోనే చదివిన, అమ్మమ్మ వాళ్ళతోనే పెరిగిన అనమాట. అట్లా ఇంకా కొంచెం స్పెషల్ బాండ్. అండ్ సమ్మర్ హాలిడేస్ కాగానే ఎప్పుడైనా అంటే కరీంనగర్ షిఫ్ట్ అయినాక సమ్మర్ హాలిడేస్ అప్పుడు అమ్మమ్మ ఇంటికి వస్తుంటే కదా, వచ్చినప్పుడు ఇంకా నాన్న చెప్పి పంపిస్తుండే, గ్రామర్ నేర్చుకో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవన్నీ నేర్చుకో, ఇంకా వొకాబులరీ నేర్చుకో, ఇంకా పేపర్ రీడింగ్ నేర్చుకో, అవంతా మామయ్య దగ్గర అవన్నీ నేర్చుకో అని చెప్పి మరీ పంపిస్తుండే. వచ్చినాక నేను చెక్ చేస్తా అది ఇదని. సో ఇంకా అదొక రిచువల్ అన్నట్టు. సమ్మర్ హాలిడేస్కి వచ్చిన అంటే పేపర్ రీడింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, గ్రామర్ ఇవన్నీ నేర్చుకోవాలి మామయ్య దగ్గర. అండ్ పిన్ని ఏమో మ్యాథ్స్లో తోపు అనమాట. సో పిన్ని దగ్గర మ్యాథ్స్ అవన్నీ నేర్చుకోవాలి. నేను 6th ఉన్నప్పుడేమో పెళ్ళి అయింది పిన్నికి. సో పిన్ని వాళ్ళది కూడా కరీంనగర్ అనమాట, బాబాయ్ వాళ్ళది. సో ఇంకా అట్లా మాది కరీంనగరే కాబట్టి ఏమవుతుండే, నేను 9th 10th ఉన్నప్పుడు కూడా సైకిల్ మీద వెళ్తుండే పిన్ని దగ్గరికి చెప్పించుకోవడానికి, మ్యాథ్స్ చెప్పించుకోవడానికి. సో ఇట్లా చాలా 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 మెమరీస్ ఉన్నాయి అమ్మమ్మ వాళ్ళతోని, పిన్ని మామయ్య వాళ్ళందరితోని. సో ఇంకా అందుకే ఎందుకో షేర్ చేయాలనిపించింది మీ అందరితోని, సో అందుకే షేర్ చేస్తున్నా. అండ్ అమ్మమ్మ ఆ కాలంలోనే +2 వరకు చదువుకుందంట. సో తన ఏమంటారు మన ఇంటర్లో రికార్డ్స్ ఉంటాయి కదా, మన బాటనీ జువాలజీ డయాగ్రామ్ రికార్డ్స్ ఉంటాయి కదా, అవి కూడా మొన్నటి వరకు ఉండే తన దగ్గర. ఇప్పటికి కూడా ఉన్నాయి అనుకుంటే నాకు తెలిసి. ఆ మధ్య ఒకసారి పాత ఇంట్లో ఉన్నప్పుడు చూపించినుండే. అప్పుడు నేను ఫొటోస్ తీసి పెట్టుకున్నాను, ఎందులో ఇన్స్టాలో FBలోనో షేర్ చేసినా సరిగా గుర్తులేదు కానీ. సో అప్పటివి ఇంకా ఉన్నాయి అనమాట, అన్ని ఇయర్స్ బ్యాక్వి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. సో ఇట్లా కొంచెం చిన్న చిన్న మెమరీస్ అన్నీ మీతో షేర్ చేస్తున్నా. సో మొత్తానికి ఇట్లా మా అమ్మయ్య 50th బర్త్డే సర్ప్రైజ్ అనుకున్నాం కానీ అది కాస్త రివీల్ అయిపోయింది. సో బట్ స్టిల్ 1 more సర్ప్రైజ్ ఉంది, అది వీడియో లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది మీకే. సో ఈ సర్ప్రైజ్ కొంచెం రివీల్ అయిపోయినా, కొంచెం ఫెయిల్ అయిపోయినా, అది మాత్రం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. అండ్ అందరూ ఫుల్గా హ్యాపీ ఫీల్ అయినట్టు. మామయ్య కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చిన్న సర్ప్రైజ్ నేను ప్లాన్ చేసిన అన్నట్టు. ఏంటి ఆ సర్ప్రైజ్ అనేది చూస్తూ ఉండండి, వీడియో ఎండింగ్లో చూపిస్తా. సో ఇంకా ఇట్లా అందరం తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇస్తుండే. ఇంకా మామయ్య ఫుల్ ఇంకా చూడండి 2 చేతులకు 2 వాచ్లు, ఇంకా చైన్ అది ఇదని అన్నీ చూపిస్తుండే. ఆ చైన్ సిమ్మి గిఫ్ట్ ఇచ్చింది అనమాట మామయ్యకి. సిమ్మి అంటే మామయ్య వాళ్ళ బిడ్డ. సో సిమ్మి గిఫ్ట్ ఇచ్చింది. ఇంక ఇక్కడ మా త్రిషిక మామయ్యకి బర్త్డే విష్ చెప్పానంటే పోయినప్పటి నుంచి అసలు చెప్పనే లేదు.
ఇంకా రిటర్న్ వచ్చే అంటే వెళ్ళి వచ్చేటప్పుడు కూడా హ్యాపీ బర్త్డే చెప్పవే రాజ్ తాతక్కర్ అంటే అసలు చెప్పనే లేదు. గిఫ్ట్ ఇద్దాం రామే అంటే రాలేదు. కేక్ కటింగ్ అని అంటే రాలేదు. దాని కేక్ కటింగ్ అన్నా జనాలన్నా ఎలర్జీ అన్నట్టు దూరం దూరం ఉంటుంది. దానికి సెలెక్టెడ్ మెంబర్స్ ఉంటేనే అది కంఫర్ట్గా ఉంటుంది. అందుకే దూరం దానికి నచ్చిన వాళ్ళ దగ్గరనే ఉంటుంది అన్నట్టు. ఎంతసేపు కేక్ కట్ చేసిన దగ్గర రాలేదు, ఇక్కడ రాలేదు, వెనక బ్యాక్గ్రౌండ్లోనే ఉండే. అయితే సుహాస్ దగ్గరనో శశాంక్ దగ్గరనో ఎవరో ఒకరి దగ్గర ఉండే అన్నట్టు. సో ఇంకా అందరి అయిపోయినాయి. లాస్ట్కి ఇంకా మేము కూడా గిఫ్ట్ ఇచ్చేసి చిన్నగా సో వెంకటేశ్వర స్వామిది మన స్టోన్ది తీసుకున్నాను అనమాట మూర్తి. చాలా బాగా అనిపించింది. తేజ సెలెక్షన్ అసలు మంచిగా ఉండే, చూడగానే కొంచెం లైవ్లీగా అనిపించింది. సరే ఇది తీసుకెళ్దాము అనేసి తీసుకున్నాం అనమాట మామయ్యకి. ఇంకా ఇదంతా అయిపోయినాక నెక్స్ట్ ఇంకొక సర్ప్రైజ్ రివీల్ టైం చూసేయండి. పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతూ నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫస్ట్ మైండ్లోకి వచ్చే ఆయన క్వాలిటీ రెస్పాన్సిబుల్ పర్సన్. రెస్పాన్సిబుల్ ఫాదర్. హ్యాపీ హాఫ్ సెంచరీ టు మై డియర్ హస్బెండ్. రాజు, మీ 50వ పుట్టినరోజుకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మిగతా 50 సంవత్సరాలు మీరు సుఖ సంతోషాలతో ఆనందంతో కీర్తి ప్రతిష్టలు పొందాలని మా ఆశీస్సులు. పుట్టినరోజు పండగే మాకందరి. హలో తమ్ముడు, as a friend, as a guide, and also as a father, fulfilling all the responsibilities. Once again, many more happy returns of the day. Happy 50th birthday. God bless you. Happy birthday, Mama. Hi, Raju. Happy birthday. Many more returns of the day. 50వ వసంతంలో అడుగుతున్నా నీకు ఆ దేవుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ నీ ఉద్యోగ పరంలో ఇంకా ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. హాయ్ రాజు, విష్ యూ హ్యాపీ 50th బర్త్డే. నాకు తమ్ముడు అయినా ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా నన్ను ఎంతో కేరింగ్ అలాంటి బాగుంది. మన మధ్య ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Wish you happy 50th birthday and many more happy returns. Happy 50th birthday, Raju Mama. Happy 50th birthday, Amira. Happy 50th birthday, Raju. Happy birthday, Raju. Happy birthday, Raju. Happy 50th birthday, Babai. శుభాకాంక్షలు. Happy birthday, Raju. Happy birthday, guys. We wish you many golden moments in your life. Today's special day for you. Enjoy. Hi, Raju. Hi, Raju. శుభాకాంక్షలు. Many more happy returns of the day. ఈరోజు 50వ జన్మదినోత్సవం. వెరీ నైస్ టు సీ యూ ఎట్ దిస్ టైమ్. జన్మదిన శుభాకాంక్షలు. ఆరోగ్యంతో ఆరోగ్యాలతో వర్తిల్లాలని చెప్పి మా అందరి కోరిక. సో నైస్ టు సీ యూ. మేమందరం కూడా ఒక చిన్న పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తాం మీతోటి. ఓకే, దావత్ వితౌట్ రాదు. బట్ 8 అందరం వస్తాం. హ్యాపీ బర్త్డే. Hello, Maharaj. Happy birthday. Happy birthday, Maharaj. Happy birthday, Raju. Happy birthday, Hi, Raju. Happy birthday. Many happy returns of the day. May God bless you, beta. Hello, Nagaraju. Happy 50th birthday.
Happy birthday, Naraju. Happy birthday, Nana. You are a great friend and responsible father. Love you so much. Happy 50th birthday. Oh my God. Okay. Enjoy like this. శుభాశయకులు రాజు Happy 50th birthday, mommy. Wishing you a fantastic 50th birthday. We first gratitude and family always felt incredibly special because of what we share. From childhood, I have learned so many things about you. Your hard work, dedication, giving support, and the responsibility you show towards our family. Thank you for being there anytime. Once again, wishing you a fabulous 50th birthday. Our bond has grown so close, and I am grateful for your care, support, and response. I promise to keep bothering you for the next 50 years as well. Wishing you a fabulous 50th birthday, bye-bye. సో అట్లా ఇక అందరితోని విషెస్ చేయించి ఒక వీడియో లాగా చేసి అందరు కూర్చొని చూసినాము. ఇంకా చాలా మీమ్స్ యాడ్ చేసిన, కొన్ని టైమింగ్ టెంప్లెట్స్ యాడ్ చేసిన, అవన్నీ ఇంకా వేరే వేరే ఉండే. బట్ కాపీరైట్స్ ఇష్యూతో నేను అవంతా ఏం అప్లోడ్ చేయలేదు. నేను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తే ఆ లింక్ నేను మళ్ళీ ఇస్తాను. అప్పుడు చూడండి, ఇంకా చాలా ఫన్నీ ఉంటుంది. సో ఇంకా ఇట్లా మొత్తానికి ఆ వీడియో అంతా చూసినాక ఒక్కొక్కరిది రియాక్షన్స్ ఎట్లున్నాయి అని అడిగిన, ఎట్లా నచ్చిందా లేదా వీడియో అని అడిగిన. సో ఆ పార్ట్ చూసేయండి ఇప్పుడు. చాలా ఓకే, సర్ప్రైజ్ వీడియో ఎట్లా అనిపించింది? ఇంకా చెప్పాలి, నీ ఫీలింగ్ చెప్పాలి. థ్యాంక్స్ టు చందన, ఇంత మంచి వీడియో చేసి మమ్మల్ని నవ్వించినందుకు. థ్యాంక్ యూ. అట్లా చందన తేజ, థ్యాంక్ యూ సో మచ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు త్రిషిక అండ్ అమ్మ. థ్యాంక్ యూ. సో వీడియో చూసింది కదా, ఎట్లా అనిపించింది? సూపర్, అమేజింగ్. అంతేనా? చాలా బాగుంది. అమేజింగ్. ఇంకేదైనా పేరు ఉంటుందా? చాలా వండర్ఫుల్. థ్యాంక్ యూ. చాలా బాగుంది వీడియో ఎడిటింగ్. సెలెక్టెడ్ సన్నివేశాలు సూపర్. అంటే ఇక వీళ్ళు కూడా హెల్ప్, మీమ్స్ కి అవి వీళ్ళు హెల్ప్ చేసిర్రు. వీడియోస్ కన్నిటికి నేను కష్టపడ్డా, అందరికి ఫోన్లు చేసి అట్లా. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళకి థ్యాంక్స్. అందరు అడిగిన వాళ్ళు అందరూ వెంటనే పంపించారు. మై బాబాయ్ రికార్డ్ అయింది. వీడియో ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, క్రియేటివిటీ చాలా సూపర్ ఉంది. థ్యాంక్ యూ. We enjoyed a lot. సార్ అంట చెప్పండి. థ్యాంక్ యూ. శశాంక్, నువ్వు వీడియో రా. వీడియో ఎట్లా అనిపించింది చెప్పండి? చాలా బాగుంది. బాగుందా? ఇక అందరినీ ఫోన్లు చేసి అడిగి వీడియో బైట్స్ పంపించారు. థ్యాంక్ యూ. మీరు కూడా చెప్పండి వీడియో. థ్యాంక్ యూ. చాలా ప్రధానంగా ఉన్నది మీది, దీర్ఘంగా ఉన్నది మీ వ్యాఖ్యానం. అంటే ఇక అప్పటి ఫస్ట్ నుంచి కదా, ఇక ఒకసారి అట్లా బయటకు వచ్చేసింది అన్నట్టు. బాబాయ్ చెప్పు. థ్యాంక్ యూ. వీడి హెల్ప్, కుట్టి హెల్ప్, సిమి హెల్ప్, మీమ్స్లా ఆ చిన్న చిన్న బిట్స్లో వాళ్ళు హెల్ప్ చేసిర్రు. ఇక వీడియో సేకరించుట్లా హైలైట్ అయింది. అట్లా
కనిపించు this guy. Back side, enkamala. నాన్న అండ్ తమ్ముడు ఇద్దరే మిస్ అయ్యారు, మిగతా ఫ్యామిలీ అంతా ఉండే అనమాట. సో వాళ్ళిద్దరూ కొన్ని వేరే పనుల వల్ల రాలేకపోయినారు, అది మిస్ అయిపోయినామని చాలా ఉండే. సో ఇది మా 50th బర్త్డే సెలబ్రేషన్. వీడియో కొంచెం లెంత్ ఉంది తెలుసు నాకు, బట్ నాకు మెమరీగా ఉంటుంది అనేసి నేను అట్లనే పెట్టేసిన ఉన్నది ఉన్నట్టు. ఇంకా మీమ్స్తో పెడితే ఇంకా చాలా బాగుంటుంది, అది ఇన్స్టాగ్రామ్లో పెడతా. సో ఇది బర్త్డే బ్లాగ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను. దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్.